నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో స్థానికుల ఆందోళన. కల్వర్టుకు చేపట్టిన మరమ్మతులు సక్రమంగా చేపట్టకపోవడంతో మరమ్మతులకు గురైన లారీ. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. ఉగ్రదాడులు జరిపితే పాకిస్తాన్ ను బూడిద చేస్తాం. వాకాడులో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొని వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు. ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైకాపా అండా. శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల నగదు చెక్కు అందజేసిన వైకాపా జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్. ఈ నెల 18వ తేదీన ఇస్రో 101 రాకెట్ ప్రయోగం. PSLV C-61 ప్రయోగం సందర్భంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన ఇస్రో చైర్మన్ నారాయణన్. భారత్ పై మరోసారి ఉగ్రదాడులు చేస్తే పాకిస్తాన్ ను బూడిద చేస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హెచ్చరించారు. యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పిస్తూ వాకాడులో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాకాడులోని అశోక్ పిల్లర్ సెంటర్ నుండి రెవెన్యూ కార్యాలయం వరకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రజలతో కలిసి జాతీయ జెండా ఎగురవేస్తూ తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి వారి స్థావరాలను నిర్వీర్యం చేసిన ఘటన దేశం నలుమూలన ప్రజలకు తెలియజేసేందుకు తిరంగా ర్యాలీ చేపట్టామని పిలుపునిచ్చారు. మన ప్రధాని నరేంద్ర మోదీ ఓ ధైర్యశాలి వీరుడు అని కొనియాడారు. యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు సెల్యూట్ చేస్తున్నామని తెలిపారు. అమరవీరులైన ఆంధ్ర జవాన్లు మురళీ నాయక్, సచిన్ యాదవ్ కుటుంబాలకు 2 లక్షల రూపాయల వంతున తమ వంతున ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మోదీకి మొదటి నుంచి పూర్తి మద్దతులు తెలిపారని ఆయన వివరించారు. అందరికీ తెలిసిందే, పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశ పౌరులను 28 మందిని ఊచకోత కొద్ది కాల్చి చంపేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. దానిలో ముఖ్యంగా మన జిల్లా కావలి వాసి కూడా దుర్మరణం చెందిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. సమర్థమైనటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారు ఎవరైతే మన భారతీయుల్ని ఏ ఉగ్రవాదులు అయితే హతం చేశారో వాళ్ళందరినీ కూడా హతం చేయాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ మీద యుద్ధం చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అట్లాగే దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి పాకిస్తాన్ వాళ్ళు అమెరికా మధ్యస్థం చేస్తుంది, నేను చేస్తున్నాను, అది పాకిస్తాన్తో భారతదేశం యుద్ధం సమాప్తం అయిపోయింది అని చెప్పిన తర్వాత అసలు మనకి అమెరికాతో సంబంధం లేదు, అమెరికా మధ్యస్థం మనకు అవసరం లేదని మోడీ గారు చెప్తున్నా. వాళ్ళు కాల్పులు ఆపినట్టు ఆపి మళ్ళా కూడా మన వాళ్ళని బాధ్యత దగ్గర ఆ యొక్క డ్రోన్లు ప్రయోగించడం కూడా చూసాం. ఎన్ని డ్రోన్లు ప్రయోగించినా ఏం చేసినా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మిలిటరీ సైన్యం యొక్క చిన్న ఇంటికి కూడా పీకులేని పరిస్థితిలో ఈ పాకిస్తాన్ ఎదురున్నారని చెప్పి ఉగ్రవాదులు తెలియజేస్తున్నారు. మొత్తం యావత్ భారతదేశం ఈరోజు మోడీ గారు చేసినటువంటి ఒక ధైర్య సాహసకరమైనటువంటి ఈ చర్యని అందరూ కూడా ఈరోజు సమర్థిస్తున్నారు. యావత్ భారతదేశం కూడా ఆయనకు అండగా నిలిచింది. దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి అండగా మేముంటాం అని మొట్టమొదట చెప్పినటువంటి రాష్ట్రాల్లో మనం ముందున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క తిరంగా ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే మన ప్రధానమంత్రి మన సైన్యం ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇస్రో చైర్మన్ వి నారాయణన్,
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకి టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న నారాయణన్ కు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ ఈ నెల 18న ఇస్రో 101 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుందని తెలిపారు. 1962లో శ్రీహరికోటలో ప్రారంభించిన ఇస్రో 62 ఏళ్లలో 63వ PSLVని లాంచ్ చేయబోతున్నామని ఆయన వివరించారు. Scheduled the 101st launch of India, the PSLV C-61 rocket will be lifting the Earth Observation Satellite 09. As you all are aware, the Indian space program was started in the year 1962. Now almost we are completing 63 years. This will be the 63rd launch of the PSLV. And we are going to have a Earth Observation Satellite, which is going to serve the country in all domains of Earth observation. It will be all weather satellite, irrespective of the cloud or rain. It can take the Earth observation data and serve the country in all domains. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని మోమిడి గ్రామంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. మోమిడి ప్రాంతంలో రహదారి మార్గంలో కల్వర్టుకు చేపట్టిన మరమ్మతులు సక్రమంగా చేపట్టకపోవడంతో తరచూ వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా మారుతోందని, వాహనాలు దెబ్బతింటున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా శనివారం ఓ లారీ మరమ్మతులకు గురై నిలిచిపోయింది. ఆ ప్రాంతంలో గ్రావెల్ సక్రమంగా లేకపోవడంతో కల్వర్టు రోడ్డుపైకి లేచి ఉన్నట్లు తయారైంది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇక్కడ కొన్ని కలవట్లు చేశారు మా వెనక బ్యాక్ సైడు. ఈ కలవట్లు చేసేసి ఎటు వెళ్ళిపోయాడు ఆ గుత్తేదారుడు డబ్బులు ఎత్తి జోబులు వేసుకొని. అసలు దీనికి గ్రావులు లేదు, పాడు లేదు, ఏమి లేదు. ఇందులో సిలికా తోసేసి వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్క వెహికల్ ఈ రోడ్లో రోజుకి ఒక 100 భారీ వెహికల్ ఖచ్చితంగా మినిమం ఎట్లేదన్నా సరే 100 భారీ వెహికల్స్ ఈ రోడ్లో ప్రయాణం సాగిస్తూ ఉంటారు. అందులో కూడా గ్రామస్తులు, విలేజర్స్, ఫార్మర్స్ అందరూ తిరుగుతూ ఉండే రోడ్డు ఇది. అసలు ఈ కల్వర్టరు 2 కల్వర్టర్లు చేశారు. ఈ కల్వర్టర్లు కొంచెమైనా సరే గ్రావులు కానీ అందులో మెటలు కానీ ఏమి లేకుండా దీన్ని వదిలేసి వెళ్ళిపోయారు. మార్నింగ్ ఒకసారి కానీ కాల్ చేస్తే నాకు సంబంధం లేదు, మీరు జేఈ గారికి వెళ్ళి కలవండి, జేఈ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గూడూరుకి వెళ్ళి కలవండి, అక్కడ తెలుసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు కాంటాక్టులు. అదేవిధంగా దేశ భద్రతలో భాగంగా భారత సైన్యం ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడం గర్వించదగ్గ విషయమని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెల్వల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట పట్టణంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని గాంధీ మందిరం నుండి బజారు వీధి, దర్గా రోడ్డు మీదుగా ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే నెల్వల విజయశ్రీ తదితరులు యుద్ధంలో అసువులు బాసిన వీర సైనికులకు సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట టౌన్లో ఆపరేషన్ సింధూర్కి సంఘీభావం తెలుపుతూ నాయుడుపేట కూటమి నాయకులు, అలాగే మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్, అలాగే నాయుడుపేట ప్రజలందరూ కూడా ఇవాళ నాయుడుపేట మండలంలో సంఘీభావం తెలుపుతూ ర్యాలీ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజుల ముందు
ఊరికే పహల్గాంలో టూర్కని వెళ్ళిన ఎంతోమంది 28 మంది వరకు ప్రజల్ని, అమాయక ప్రజల్ని పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసి వాళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది. దీనికి మనందరం కూటమి నాయకులు కానీ అలాగే భారతదేశపు ప్రజలందరూ కూడా దీనికి సంఘీభావం తెలుపుతూ అక్కడ మన పనిచేస్తున్న ఆర్మీ జవాన్లందరికీ కూడా మనందరం సపోర్ట్గా నిలబడుతూ భారతదేశపు ప్రజలు కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా జవాన్లకి అండగా నిలబడుతున్నాం. వాళ్ళు పాకిస్తాన్ దేశం వాళ్ళు సరిహద్దుల్లో ఈ పోరాటం చేస్తుంటే మనం కూడా ఎదుర్కొంటాం. కానీ వాళ్ళు అమాయక ప్రజల్ని, టూరిస్ట్ కోసం వెళ్ళిన టూరిస్టులని అన్యాయంగా చంపినందుకు మన కూటమి నాయకులు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ బాబు, కేంద్ర ప్రభుత్వం మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన సూళ్ళూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారి గెలవల విజయశ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మీ జవాన్లకి ఆపరేషన్ సింధు సక్సెస్ అయినందుకు ఈరోజు విజయవంత ర్యాలీ మన సూళ్ళూరుపేట ఎమ్మెల్యే గెలవల విజయశ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు నాయుడుపేట టౌన్లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు, అన్ని మతాలు, అన్ని కులాలు సంబంధించిన నాయకులు ఈ యొక్క ర్యాలీలో పాల్గొని వీర జవాన్లకి మేము ఉన్నామంటూ అన్ని ఆయుధాలు మనకున్న మన వీర సైనికులు పాకిస్తాన్ తొలగించడానికి అవకాశం ఉన్న మన భారత ప్రధాని గారు సమన్వయం పాటిస్తున్నారు. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి జాతి, ప్రతి మతం అందరూ కూడా జవాన్లకి సంఘీభావంగా భారతదేశం అంతటా కూడా ఈరోజు ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మరి అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు సద్భావన ర్యాలీలు సంఘీభావంగా భారతదేశ సైన్యానికి సంఘీభావంగా జరుగుతూ ఉన్నాయి. వాకాడు మండలంలో గతంలోనే బలపడ్డామని, మనోజ్ కుమార్ రెడ్డి చేరికతో మరింత బలం చేకూరుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. పాపారెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడంతో కోట, వాకాడు మండలాల్లో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. గత వారంలో సత్యవేడు నియోజకవర్గానికి విచ్చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో వాకాడు మండలానికి చెందిన పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీలో చేరిన తొలిసారిగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ వాకాడుకు రావడంతో విద్యానగర్ నుండి 100 మోటార్ సైకిళ్లతో వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. తీన్మార్ డప్పులతో బాణాసంచా వేడుకల్లో ఆయనకు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మనోజ్ కుమార్ రాకతో పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అత్యధిక ఓట్లతో టీడీపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం సత్తా చాటుతామని, రాజకీయ కక్ష సాధింపులు తాము చేయబోమని ఆయన వివరించారు. వాకాడు టౌన్ అయితేమి, వాకాడు మండలం అయితేమి, నేనున్న సునీల్ నీకని ధైర్యంగా మొత్తం వాకాడంతా నన్ను తిప్పించి చాలా మందిని ముఖ్య నాయకుల్ని పార్టీలో చేర్పించి నా గెలుపుకి ప్రధాన కారణమైనటువంటి మా విజయశేఖరన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఒక్క చేతితో పోరాడే తెలుగుదేశం పార్టీని మొన్నటిదాకా కూడా మదన్ వచ్చిన తర్వాత, మా విజయన్ వచ్చిన తర్వాత తోడయ్యారు. ఇప్పుడు మా మనోజన్ వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలోపేతమైంది. మోగించేటువంటి పరిస్థితి కూడా వచ్చామని చెప్పి మేము తెలియజేస్తున్నా. మాతో పాటు మా మిత్రులు ఆయన గతంలో మాతో ఉన్నాయనే, సరే కొన్ని పరిస్థితుల దృష్ట్యా బీజేపీలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా పురుషయ్య గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గెలుపులో మండలం ఆయన పాత్ర కూడా ఉందని చెప్పి నేను చెప్పక తప్పదు. ఏదైనప్పటికీ ఈరోజు వచ్చినటువంటి మా కోట పార్టీ అధ్యక్షులు మా సర్వోత్తమ రెడ్డి గారికి, మా జలీల్ గారికి, అలాగే మా ప్రసాదయ్య
నేనున్నాను అన్నా నీకు అని చెప్పి నిలబడిన మా ప్రసాద్ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కిషోర్ నాయుడు గారికి, మా సురేష్ గారికి, మా రాజు గారికి, పులిశ్రీరన్న గారికి, అలాగే రామచంద్ర రెడ్డి గారికి పెద్దలు ఇంకా మరికొందరు మాట్లాడారు. అడిగారు తప్ప ఎందుకు ఎన్ని రోజులు కూడా ప్రజలకి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. ఆ ఫండ్స్ వల్లే మనం ఎంతో డెవలప్ చేసే మండలాన్ని. ఈ రోజు కూడా ఫండ్స్ ఇచ్చినా కూడా రోడ్ చేసే ఇంకా కొద్దిగా రోడ్ లేవు, అన్నదానం చేసుకోవడం తప్పితే కొత్తగా రోడ్లు వేయాలని పెద్ద కూడా లేవని అనుకుంటున్నాం. అటువంటి ఏదన్నా ఇంకా రాబోయే రోజుల్లో కొత్త గృహాలు కానీ ఏదన్నా కూడా మన మండలానికి ఎలాంటి లోటు చేయరని నేను అనుకుంటూ ఈ అవకాశం. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు మసూదన్ రెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, కూటమి నాయకులు విజయభాస్కర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరట్ల మండలంలోని కల్లితండాకు చెందిన అమరుడైన వీర జవాన్ మురళీనాయక్ కుటుంబానికి వైకాపా అండగా నిలిచింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో 25 లక్షల రూపాయల నగదు చెక్కును వారి నివాసంలో వైకాపా జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ తదితరులు కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ మురళీనాయక్ కుటుంబానికి వైకాపా అండగా ఉంటుందన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో 25 లక్షల రూపాయలను ఆర్థిక సాయం అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అగ్నివీర్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తూ జ్యోతిబాయి గారికి అలాగే శ్రీరామ్ నాయక్ గారికి కూడా మీ ఇంట్లో పెద్ద కొడుకుగా నేను ఉంటాను అన్న భరోసా ఇస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ 25 లక్షల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా ఈ వీరుడిని యావత్ భారతదేశం అందరూ కూడా తలుచుకుంటున్నారు. ఉగ్రవాది దాడిలో తన ప్రాణాన్ని అర్పిస్తూ ప్రజల్ని, దేశంని రక్షించిన అమరవీరుడు మురళీనాయక్ వాళ్ళ సాహసాన్ని, ఆయన దేశభక్తిని ఎల్లప్పుడూ కూడా మేము గుర్తుపెట్టుకుంటాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ కుటుంబానికి ఖచ్చితంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే మన క్యాడర్, మన లీడర్స్, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని మీ అందరూ కూడా సమన్వయంగా చెప్పుకుంటూ మురళీనాయక్ గారు చనిపోయినారు అని తెలిసిన వెంటనే ప్రప్రథమంగా పరామర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ ఇంటికి వస్తాను, పరామర్శిస్తాను అని చెప్తున్నారు. అదేవిధంగా ఆయన ఇక్కడికి వచ్చి పరామర్శించి మాట కూడా ఇచ్చినారు. 25 లక్షల సహాయం మేము కల్పిస్తామని. ఈరోజు ఆ మాట మేరకు నెరవేరుస్తూ కుటుంబానికి పెద్ద కొడుకుగా అండగా ఉండడం, ఖచ్చితంగా ఉంటాను అనే ఒక మాటని ఆయన నెరవేరుస్తూ అదేవిధంగా మేమందరూ కూడా ఎల్లప్పుడూ కూడా మీ కుటుంబానికి ఉంటాము అనే ఒక భరోసా అయితే కల్పిస్తున్నాము. వందే వందే అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై వందే భలో భారత్ మాతా కీ భలో భారత్ మాతా కీ. కోటపట్టణంలో కొలువైయున్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి, తేజస్విని, నిఖిల్ రెడ్డి, కావ్య వ్యవహరించారు. శుక్రవారం శ్రీ 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 కోటమ్మ తల్లి దేవస్థానంలో అన్నదాత సుఖీ భవ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం.
ఆ కార్యకర్తలు తిరుమూరు శ్రీనివాసరెడ్డి, తేజస్విని, నిఖిల్ రెడ్డి, కావ్య, గంగనపాడు, వాతావరణం వీరి సౌజన్యంతో కొన్ని వందల మంది ఈరోజు ఆకలి తీర్చుకోవడం జరిగింది. ఈ యొక్క ఫలితం రాగలిగినటువంటి జన్మల్లో కూడా వాళ్ళకి అనుసరిస్తుందని, వాటమ్మ తల్లి అనుగ్రహం ఎల్లవేళలా ప్రసరిస్తుందని ఈ సుఖీభావ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. అదేవిధంగా నల్లమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ధర్మకర్త, వారి సతీమణి కార్యక్రమంలో వారి సౌజన్యంతో జరిగేటటువంటి కార్యక్రమం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో స్థానికుల ఆందోళన. కల్వర్టుకు చేపట్టిన మరమ్మతులు సక్రమంగా చేపట్టకపోవడంతో మరమ్మతులకు గురైన లారీ. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. ఉగ్రదాడులు జరిపితే పాకిస్తాన్ ను బూడిద చేస్తాం. వాకాడులో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొని వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు. ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైకాపా అండా. శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల నగదు చెక్కు అందజేసిన వైకాపా జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్. ఈ నెల 18వ తేదీన ఇస్రో 101 రాకెట్ ప్రయోగం. PSLV C61 ప్రయోగం సందర్భంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన ఇస్రో చైర్మన్ నారాయణన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.